అందం, అభినయం కలగలిసి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్. ఏ రోల్ ఇచ్చినా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడంలో ఈవిడ దిట్ట. నాని హీరోగా వచ్చిన జెంటిల్మెన్ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు నివేదా. నిన్ను కోరి, జై లవకుశ, జూలియట్, లవర్ ఆఫ్ ఈడియట్, 118, బ్రోచేవారెవరురా సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నివేదా. తర్వాతి రోజుల్లో తెలుగు తెరకు దూరమై ఆమె లాక్డౌన్ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్లో తళుక్కున మెరిశారు. ఆ వెంటనే సాకినీ డాకినీ అంటూ పలకరించి మళ్లీ గ్యాప్ ఇచ్చారు. తాజాగా నివేదా థామస్ తెలుగులో నటిస్తున్న చిత్రం 35 చిన్న కథ కాదు. నందకిషోర్ దర్శకత్వంలో రాణా, సృజన్ ఎరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ప్రియదర్శి నివేదా థామస్, విశ్వదేవ్ గౌతమి, భాగ్యరాజులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నివేదా థామస్ 2 పిల్లల తల్లిగా నటిస్తున్నారు. 28 ఏళ్ల వయసులో హీరోయిన్గా స్టార్డమ్ ఉన్నప్పటికీ ఆమె రోల్లో పోషించడం సాహసమనే చెప్పాలి. ఆమె గట్స్కు, వృత్తి పట్ల నివేదా అంకిత భావానికి నిజంగా సెల్యూట్ చెప్పాల్సిందే. మరోవైపు 35 చిన్న కథ కాదు సినిమాలో తన పాత్ర కోసం నివేదా థామస్ భారీగా బరువు పెరిగారు. విద్యా వ్యవస్థ, భార్యాభర్త, పిల్లలు, టీచర్, స్టూడెంట్స్ వంటి బంధాల గురించి చాలా అద్భుతంగా ఈ సినిమాలో వివరించారు నివేదా థామస్. తెరపై సినిమా చూస్తున్నంతసేపు కె. విశ్వనాథ్ సినిమా చూస్తున్నట్టుగా ఉంటుందని నివేదా అన్నారు. ఈ సినిమా ప్రమోషన్ సమయంలోనే హేమ కమిటీ రిపోర్ట్లు వెలుగులోకి రావడంపై ఆమె స్పందించారు. చిత్ర పరిశ్రమలో హేమ లాంటి కమిటీలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించడం అవసరమని, దీని గురించి నేను కమిటీకి సూచించానని నివేదా థామస్ తెలిపారు. సెప్టెంబర్ 6న 35 చిన్న కథ కాదు సినిమా తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో విడుదలవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. నివేదా థామస్తో తొలి నుంచి ఆయనకు మంచి అనుబంధం ఉండటంతో హీరో నాని ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన నాని చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.